శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత్త ఆమె భర్త చంద్రబాబులు హత్య కేసుతో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. అంతేకాదు తమిళనాడులో కూడా వీరి పేరు మారుమోగిపోతుంది. ఎందుకంటే తమ దగ్గరే వ్యక్తిగత కార్యదర్శిగా డ్రైవర్గా పనిచేస్తున్న రాయుడును దారుణంగా హింసించి హత్య చేశారని చెన్నై పోలీస్ కమిషనర్ అరుణ్ మీడియాకు తెలియజేశారు. మరి అసలు ఈ వినూత ఎవరు? ఆమె భర్త చంద్రబాబు ఏం చేశాడు? శ్రీనివాస్ అలియాస్ రాయుడును ఎందుకు చంపారు? అతనితో ఉన్న బంధం ఏంటనేది తెలుసుకుందాం. రేణిగుంటలో పుట్టి పెరిగింది వినూత. ఆమె తండ్రి భాస్కర్ మెడికల్ ల్యాబ్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కాలేజీలో ఉన్నప్పుడే చిత్తూరు జిల్లా బంగారపాళ్యంకు చెందిన కోట చంద్రశేఖర్ వినూత ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టగానే అందులో చేరారు. శ్రీకాళహస్తిలో ప్రెస్ మీట్లు పెట్టి ఫైర్ బ్రాండ్ అనిపించుకునేలా తెగ మాట్లాడేసేది ఈ వినూత. దీంతో ఆమె అగ్రనాయకత్వం దృష్టిని ఆకర్షించింది. 2019 ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసింది. కానీ ఆమెకు కేవలం 5,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ కూడా గల్లంతయింది. ఈమె బిఎఫ్ మధుసూదన్ రెడ్డిపై తరచూ విమర్శలు చేస్తూ మీడియాలో నానుతూ ఉండేది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది. ఇక శ్రీనివాస్ అలియాస్ రాయుడు విషయానికి వస్తే ఇతనిది శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం. ఈ రాయుడికి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అతని అమ్మమ్మే పెంచి పోషించింది. ఇతనికి ఓ సోదరి కూడా ఉంది. ఆమె పేరు కీర్తి. తల్లిదండ్రులు చనిపోవడంతో అన్నీ తానే అమ్మమ్మే పెంచింది, చదివించింది. ఆమె కూలి పనులు చేసుకుంటూ కుటుంబ జీవనం సాగిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్కు ఈ రాయుడు వీరాభిమాని. అందుకే జనసేనలో చేరాడు. చాలా యాక్టివ్గా పనిచేసేవాడు. సొంత పనులు కూడా మానుకొని పార్టీ కోసం కష్టపడ్డాడు. ఆ సమయంలోనే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వినూత్కు పరిచయం అయ్యాడు. నమ్మకస్తుడిగా ఉండడంతో ప్రతి కార్యక్రమానికి అతన్నే ముందుంచేది. దీంతో అతన్ని వ్యక్తిగత కార్యదర్శిగా సహాయకుడిగా నియమించుకున్నారామె. ఆ తర్వాత డ్రైవర్గా కూడా అతన్నే పనిచేయమని కోరింది. దీంతో కొన్నేళ్లుగా నమ్మకంగా పనిచేసిన రాయుడు వారికి చాలా దగ్గరయ్యాడు. ఎంతలా అంటే తన చేతిపై జనసేన పార్టీ సింబల్ను వినూత పేరును కూడా పచ్చబొట్టు వేయించుకున్నాడు. అయితే వివాదాల కారణంగా శ్రీకాళహస్తి టికెట్ ఆమెకు దక్కలేదు. టీడీపీ నుంచి బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ దక్కింది. అతనే గెలిచాడు కూడా. అయితే తనకు టికెట్ దక్కపోవడానికి కారణం రాయుడని వినూత ఆమె భర్త చంద్రబాబు కోపం పెంచుకున్నారు. ఎందుకంటే ఓ రోజున రాయుడు ఫోన్లోని కొన్ని ఫోటోలు, వీడియోలు, కాల్స్ గమనించి నిలదీశారు. దీంతో అతను టీడీపీకి చెందిన సుధీర్ రెడ్డికి సహకరిస్తున్నాడని గుర్తించి నిలదీశారు. అంతేకాదు బెడ్రూమ్లో ఓ కెమెరా ఫోన్ కూడా గుర్తించారు. వినూత వ్యక్తిగత ఫోటోలు, బట్టలు మార్చుకుంటున్న ఫోటోలు కూడా తీశాడని వినూత ఆమె భర్త సీరియస్ అయ్యారు. ఇక ఆ తర్వాత అప్పటికే ఎన్నికలు కూడా వచ్చాయి. టికెట్ల పంపిణీ జరుగుతూ ఉంది. సరిగ్గా ఆ సమయంలోనే జనసేన అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. తమ రాజకీయ జీవితాన్ని నాశనం చేశాడు. తమ ప్రత్యర్థికి తమ రహస్యాలను చెరవేశాడు. చివరకు వినూత బట్టలను మార్చుకుంటున్న సమయంలో కూడా ఫోటోలు తీశాడు. అవి బయటకు వస్తే తమ పరువు పోతుందని భయపడ్డామని జనసేనకు టీడీపీ ప్రత్యర్థి లీడర్ మీద ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు మీ డ్రైవర్ రాయుడిని వదిలేయండి, ఇప్పుడేం చేయొద్దని చెప్పింది అధిష్టానం. ఇక కూటమి పొత్తులో భాగంగా వినూత్కు టికెట్ రాలేదు. కూటమి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి తమ రాజకీయ ప్రత్యర్థి అయిన సుధీర్ రెడ్డి గెలిచాడు. మరి దీనంతటికి కారణం ఎవరంటే శ్రీనివాస్ అలియాస్ రాయుడు అని అతనిపై బాగా పగ పెంచేసుకున్నారు. అయితే తాము రాయుడిని బహిష్కరించామని వినూత ప్రకటించింది. అతనికి తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో కూడా స్థానికంగా ఈ వార్త వైరల్గా మారింది. కానీ ఇక ఆ తర్వాత జూన్ 21వ తేదీన అమ్మమ్మ దగ్గరకు వెళుతున్నానని రాయుడు వెళ్ళాడు. ఆ తర్వాత రాయుడు ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే అతనికి మళ్ళీ కబురు పంపించారు. సరిగ్గా అప్పుడే ఇంటి నుంచి వెళ్ళిన రాయుడు ఆ తర్వాత తిరిగి రాలేదు. వినూత్ను సంప్రదించగా తాము అతన్ని బయటకు పంపించేశాం, అతనితో మాకు సంబంధం లేదని చెప్పారు. దీంతో కంగారు పడ్డారు కుటుంబ సభ్యులు. ఫోన్ కూడా కలవకపోవడంతో సోదరి కీర్తి అమ్మమ్మలు భయపడ్డారు. అయితే సరిగ్గా కొద్ది రోజుల తర్వాత రాయుడు శవమై పోలీసులకు కనిపించాడు. జూలై 8న 7 వెల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోవం నదిలో ఓ యువకుడి శవం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యువకుడి శవాన్ని బయటకు తీసి గవర్నమెంట్ స్టాన్లీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టంలో చిత్రహింసలు పెట్టారు. ఊపిరి మాత్రం మెడకు ఉరేయటం వల్లనే పోయిందని డాక్టర్లు తెలియజేశారు. దీంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఆ సమయంలోనే ఓ అనుమానాస్పద కారును చూశామని స్థానికులు పోలీసులకు చెప్పారు. ఆ వెంటనే సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా ఆ కారు ఏపీదని తేలింది. చెన్నై పోలీసులు కార్ డీటెయిల్స్ ప్రకారం శ్రీకాళహస్తి వచ్చారు. అక్కడ విచారణ చేయగా శివకుమార్ అనే వ్యక్తి చిక్కాడు. ఇతను జనసేన ఐటీ వింగ్లో పనిచేస్తాడు. ఆ తర్వాత 24 ఏళ్ల గోపి, 23 ఏళ్ల షేక్ దాసర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే వినూత తండ్రిని తరచూ ఆమె భర్త చంద్రశేఖర్ అలియాస్ చంద్రబాబు చెన్నైకి కారులో తీసుకొస్తూ ఉంటారు. ఓ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. అందుకే వారికి ఈ రూట్ బాగా తెలుసు. దీంతో తన మామతో ఓ కారులో చంద్రబాబు తన మామతో కలిసి వచ్చాడు.
కాబట్టి ఇక్కడే వినోద చంద్రబాబు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. తన మామని అంటే వినోద తండ్రిని చంద్రబాబు ఓ కారులో తీసుకొచ్చారు, మరో కారులో మృతదేహాన్ని తీసుకొచ్చారు. ఆ కారులో శివకుమార్, గోపి, షేక్ దాసర్లున్నారు. ఆ తర్వాత వారు వచ్చే దారిలోనే రాత్రి సమయంలో ఓ కాలువలోకి శవాన్ని విసిరేశారు. ఆ తర్వాత కామ్గా వెళ్ళిపోయారు. ఈ ముగ్గురిని మొదట అదుపులోకి తీసుకుని విచారించగా ఈ అసలు మిస్టరీ అంతా బయటపడింది. ఇక విచారణలో తేలింది ఏంటంటే రాయుడును మొదట వదిలేసినా కూడా మాట్లాడాలని పిలిపించారు వినోద ఆమె భర్త. ఎందుకంటే అతడి వల్లే వీళ్ళకి టికెట్ రాలేదని తీవ్రమైన పగ పెంచుకున్నారు. ఇక వీరిని గుడ్డిగా నమ్మి వారింటికి వెళ్ళాడు రాయుడు. ఇక్కడే మనం కానీ గమనిస్తే ఈ రాయుడిని చంపడానికి ఎప్పుడో పథకం వేశారు. ఎందుకంటే జూన్ 21వ తేదీన కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అక్కడ న్యూస్ని వైరల్గా మార్చారు. అదేంటంటే రాయుడిని మేము బహిష్కరించామని, అంటే అతను మేము వదిలేసాం, అతనికి మాకు సంబంధం లేదని చెప్పారు. కానీ వాస్తవానికి ఇక్కడ ఆలోచించాల్సింది అది కాదు. రాయుడిని అలా పంపించేసి కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పిలిపించి చంపేయాలని ప్లాన్ చేశారు. అది కూడా దూరంగా తీసుకెళ్లి చంపేస్తే వీళ్ల మీదకి రాదనుకొని తప్పుడు ఆలోచనలు చేశారు. అనుకున్నట్టుగానే వీరిని గుడ్డిగా నమ్మి రాయుడు ఇంటికి వచ్చాడు. అతన్ని బెదిరించి కొట్టారు. కట్టేసి 4 రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. ఎందుకు ఇలా చేశావు, బొజ్జ సుధీర్ రెడ్డి ఎంత డబ్బిచ్చాడు, ఏమేం చెప్పావని తీవ్రంగా కొట్టారు. కొన్ని రోజుల పాటు అతను హింసిస్తూనే ఉన్నారు. అయితే బాత్రూమ్ వస్తుందని చెప్పిన శ్రీనివాస్ లోపలికి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. ఎంతసేపటికి బయటకు రాలేదు. అతని దగ్గర ఫోన్ కూడా లేకపోవడంతో ఎవరికీ ఫోన్ చేసి చెప్పలేకపోయాడు. అంతకుముందే ఫోన్ని లాక్కున్నారు వినోద ఆమె భర్త. ఎంత బ్రతిమిలాడినా కూడా రాలేదు. భయపెట్టినా కూడా మీరు నన్ను చంపేస్తారు, నేను రానని బాత్రూంలోనే ఉండిపోయాడు. దీంతో ఆమె భర్త చంద్రబాబు బయట నుంచి ఓ డ్రిల్లింగ్ మిషన్ తెప్పించాడు. ఆ తర్వాత ఆ డోర్కు రంధ్రాలు చేసి ఓపెన్ చేశారు. అప్పుడే మళ్ళీ కోపంతో అతన్ని తీవ్రంగా కొట్టి ఓ ఐరన్ చైన్తో చంద్రబాబు అతని కొత్త డ్రైవర్ షేక్ దాసర్లు కోపంతో బలంగా మెడకు ఊరేసేశారు. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయాడు రాయుడు. లోకల్గా మృతదేహాన్ని ఎక్కడ పడేసినా దొరికిపోతాం కాబట్టి చెన్నైలో వేస్తే తాము దొరకమని, గుర్తు తెలియని శవంగానే ఉండిపోతుందని వినోద ఆమె భర్త చాలా అమాయకంగా ప్లాన్ చేశారు. ఈ టెక్నాలజీ యుగంలో నేరం చేసి పోలీసుల నుంచి తప్పించుకోవటం అసాధ్యం. ఇది తెలియకుండానే తమకు రెగ్యులర్గా తెలిసిన రూట్ని ఎంచుకున్నారు. ఓ కాలువలో రాయుడు మృతదేహాన్ని పడేశారు. చివరకు పోలీసులు ట్రేస్ చేసి నిందితులను పట్టుకున్నారు. వారి ద్వారా వినోద ఆమె భర్తను కూడా అరెస్ట్ చేశారు. అయితే జైలుకి వెళ్లే సమయంలో మేం చంపలేదు, టార్చర్ చేసి భయపెట్టి వదిలేశామని చెప్పారు. ఈ కుట్రంతా బొజ్జల సుధీర్ రెడ్డి చేయించాడు, ఆయన సంగతి కూడా తెలుస్తామన్నట్టుగా హెచ్చరించారు వినోద దంపతులు. అయినా జైలుకి వెళ్ళిపోయారు. మరి హత్య చేసి ఇప్పుడు చెప్పకూడదు తింటున్నారు. పోలీసులు కూడా రాయుడు ఆపోజిట్ పార్టీకి పనిచేస్తున్నాడు, రహస్యాలు చెరవేస్తున్నాడనేది చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా సిపినే మీడియాకు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఈ హత్య కేసు ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. వినోదను పార్టీ నుండి బహిష్కరించినట్లు ప్రకటించింది. కొంతకాలంగా వినోద పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని, ఆమె ప్రవర్తన పార్టీ నియమాలకు విరుద్ధంగా ఉందని, ఇప్పుడు వినోదపై హత్య కేసు ఆరోపణలు రావడంతో ఆమెను పార్టీ నుండి తొలగించామని స్పష్టం చేశారు. అయితే వినోద్ కూడా దీనిపై స్పందించారు. ఈ విషయాలన్నీ కూడా ముందుగానే తమ అధినాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లామని విచారణలో చెప్పారు. కానీ ఈ విషయాలు ఎక్కడా మాట్లాడొద్దని, సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తామని తమ నాయకుడు అప్పట్లో హామీ ఇచ్చారని పోలీసులకు వినోద చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే తనకు తోడుగా ఉన్న ఒక్కగానొక్క సోదరుడు హత్యకు గురి కావడంతో కీర్తి తల్లడిల్లిపోతోంది. మా అన్నకు వినోద్ అంటేనే ఎక్కువ ఇష్టం, ఆమెకు రాఖీ కట్టిన తర్వాతే నాకు కట్టేవాడు, ఆమె పేరును పచ్చపుట్టుగా కూడా వేయించుకున్నాడు. కానీ వాళ్ళు నమ్మించి హత్య చేశారు. మాకు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలి. మా అన్న మేము పవన్ కళ్యాణ్కి వీరాభిమానులం. జనసేన పార్టీలోనే మొదటి నుంచి మద్దతుగా ఉన్నాం. మాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయాల్సిందే, ఆయనే మాకు దిక్కని రోధిస్తోంది కీర్తి. మొత్తానికి 2 రాష్ట్రాల్లో ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. మరికొద్ది రోజుల్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని చెన్నై మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.